కేరళ రాష్ట్రంలో బ్రెయిన్ ఈచ్ అమీబా వైరస్ ఉన్న నేపథ్యంలో శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులు పంపా నది తదితర చోట్ల పుణ్యస్నానాలు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్ల శ్రీధర్ శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకు వెళ్లే స్వాములకి సందర్భంగా పలు సూచనలు సలహాలు అందించారు. ఈ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి రిపోర్ట్ అయ్యే ఇది చాలా ప్రమాదకరమైన అమీబా. అది ఏం చేస్తుందంటే ఇది ముక్కు ద్వారా బ్రెయిన్ లోకి వెళ్ళి మన బ్రెయిన్ ని డ్యామేజ్ చేసి ఎన్కెఫలైటిస్ అనే డిసీజ్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి సో మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఆ శబరిమలకి వెళ్ళే భక్తుల్లో కూడా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారు. అందులోని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి బాగా ఎక్కువ వెళ్తారు. కాబట్టి ఏదైతే మన భక్తిపరంగా చేయాల్సిన ప్రతిదీ కూడా చేయండి మీరు. కాకపోతే ఒక డాక్టర్గా నా సజెషన్ ఏంటంటే ఈ ఏదైతే మన పుణ్యస్నానాలు ఆచరించినప్పుడు ముక్కు కళ్ళు నోరు గట్టిగా మూసుకుని ఒక్కసారి మీరు చేసుకుని బయటకు వచ్చేసేయండి. అవకాశం ఉంటే ఒకసారి మంచినీళ్ళతో కొంచెం ముఖం మీరు కడిగేసుకుంటే దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం మనకు బాగా తగ్గుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ఎక్కువగా స్టాగ్నెంట్ వాటర్ అంటారు. అంటే ఏదైతే నీరు నిల్వైందో అటువంటి ప్రదేశాల్లోనే ఈ అమీబా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ అక్కడ ఉండదనే మనం కోరుకోవాలి. ఉన్నా కూడా మన జాగ్రత్తలు అయి తీసుకుంటా మీరు ఆ కార్యక్రమాన్ని చక్కగా చేసుకుని వస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు భక్తితో పాటు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ముఖ్యంగా నా సోదర సమానులైన ఈ తూర్పు మరియు పశ్చిమ గోదావరి తెలుగు సోదరులందరికీ కూడా అయ్యప్ప స్వాములకి నేను నా డాక్టర్ సలహాగా మీకు ఇస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.